అక్టోబర్ నెల వచ్చినా ఎండలు మండుతున్నాయి. ఎలినోనే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో కోస్తా జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. అక్టోబర్ నెలలో మండే ఎండలు, వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రెండవ వేసవి తలపిస్తోందని ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వారం రోజుల నుంచి విపరీతమైన ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో పాటుగా విపరీతమైన ఉక్కపోత కోస్తా జిల్లాలో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వర్షాలు లేకపోవటమే ఈ పరిస్థితి కారణమని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ఎల్నినో ప్రభావం కారణంగానే ఈ విధంగా వాతావరణంలో ఉక్కపోత పెరగటం, ఎండ వేడిమి పెరగటం వంటి పరిస్థితులను చూస్తున్నామని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో అక్టోబర్ నెలలో 2012-13లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో దుగ్గిరాలలో 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైందని, ప్రస్తుతం అదేవిధంగా అక్టోబర్ నెలలో 40 డిగ్రీల పైచులకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి, ఇంట్లో ఉంటే కూడా ఉక్కపోతతో తీవ్రంగా అల్లాడుతున్న పరిస్థితులు. ఆ తర్వాత 2015లో గుంటూరు జిల్లాలోనే రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా జూన్ నెలలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15 వరకు కూడా నైరుతి ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా నైరుతి తిరోగమన దిశగా పయనిస్తుంది. ఈ కోవలోనే అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమవుతుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా ఈ నైరుతి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత వర్షాలు తగ్గి నైరుతి రుతుపవనాలు తిరోగమనం ప్రారంభమైన తర్వాత చలి వాతావరణం పెరుగుతుంది. ఈ కోవలో అక్టోబర్ నెల వచ్చేసరికి కూడా విపరీతమైన చలి, మంచు వాతావరణ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం వాతావరణంలో అటువంటి మార్పేది కనిపించడం లేదు. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో తగినంత వర్షపాతం నమోదవ్వలేదు. ఆగస్టులో 55% వరకు కూడా తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లో కొంతమేరకు పర్వాలేదు అనిపించినా అక్టోబర్ నెలలో పూర్తిగా వర్షపాతం తగ్గింది. మొత్తంగా చూసుకుంటే ఈ సీజన్లో వర్షం, ముఖ్యంగా వరుణుడు కనుమరుగైపోవటం తో ఎక్కువగా వర్షాలు కురవని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎల్నినో ప్రభావం కూడా రావటం వల్ల ప్రస్తుతం ఎండ పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎండ పెరగటంతో పాటుగా కోస్తా జిల్లాలలో విపరీతమైన ఉక్కపోత మరింత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి నవంబర్ నెల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుదల నమోదవుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా పగటి ఉష్ణోగ్రతల్లో 5 నుంచి 6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ వరకు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.